హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు బతుకమ్మ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. వీడియోలో బతుకమ్మని ఎలా పేరుస్తామో చూస్తూ, అలాగే అసలు బతుకమ్మ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసుకుందాం. పూర్వం ధర్మంగద అనే రాజు ఉండేవాడు. రాజు భార్య పేరు సత్యవతి. వాళ్ళ ఇద్దరికి 100 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వీళ్ళ రాజ్యం వేరే రాజ్యంతో యుద్ధం చేయడం వల్ల ఆ 100 మంది పిల్లలు చనిపోతారు. పిల్లలు అందరూ చనిపోయారు కాబట్టి రాజు రాణి చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాజు రాణి చేసేది ఏం లేక వాళ్ళ రాజ్యం అంతా వదిలేసి సంపద అంతా పేదలకు దానం చేసేసి అడవులకు వెళ్ళిపోతారు. అడవులు దీర్ఘ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. వీళ్ళకు ఏమైనా వరం కావాలని కోరుకోమంటది. మేము మా సంతానాన్ని కోల్పోయాము, మీరు మాకు సంతానంలాగా కడుపులో పుట్టండి అని వరం కోరుకుంటారు. లక్ష్మీదేవి తథస్తు అని వరం ప్రసాదిస్తుంది. ఇక సంవత్సరం తిరిగేలోపు సత్యవతికి ఒక సంతానం కలుగుతుంది. ఆడపిల్ల పుడుతుంది. ఆమె పుట్టిన తరువాత అడవులలో ఉన్న వారంతా ఆమెను చూడడానికి వస్తారు. అడవుల్లో ఉన్న ఋషులందరూ వచ్చి ఆమెకు బతుకమ్మ అని పేరు పెడతారు. బతుకమ్మ పుట్టగానే ఆ ఇద్దరు దంపతులకు సర్వ సంపదలు వస్తాయి. ఇక బతుకమ్మ కూడా పెరిగి పెద్ద అవుతుంది. ఇక అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చిత్రాంగుడు అనే రాజు రూపంలో వచ్చి అడవులలో చూసిన బతుకమ్మని పెళ్లి చేసుకుంటాడు. బతుకమ్మ వాళ్ళ రాజ్యానికి వెళ్ళగానే అక్కడ రాజ్యమంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వెదజల్లుతుంది. ఇక బతుకమ్మ అడవిలో పుట్టింది కాబట్టి ఆ అడవి అంతా కూడా రకరకాల అందమైన పువ్వులు పూసాయి. అడవిలో ఉండే మహిళలు అందరూ కూడా పువ్వులన్నింటినీ తెంపి ఒక పర్వతం లాగా అలంకరించి ఆ పూల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ అనడం మొదలు పెడతారు. ఇక అప్పుడు మొదలైన బతుకమ్మ ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది.